మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో ప్రతి ఒక్కరికి వందనములు. రాజైన హేరోదు బాప్తిసం ఇచ్చే యోహానుని బంధించాడు. అప్పుడు హేరోదు జన్మదినోత్సవం కావున హేరోదియ కుమార్తె తనను సంతోషపరిచి, హేరోదు నీకు ఏమి కావాలి అని హేరోదియ కుమారుని కోరుకోమంది అని అడిగాడు. అందుకు తన తల్లి తన ప్రేరేపణ బట్టి యోహాను బాప్తిసం ఇచ్చాక యోహాను తన తలను ఒక పళ్ళెంలో పెట్టుకొని నాకివ్వమని హేరోదు మహారాజు గారిని అడిగింది. అందుకు హేరోదు బాధపడ్డాడు. కానీ ఇచ్చిన మాట ప్రకారం, ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము చేశాను. యోహాను శిష్యులు దేహాన్ని తీసుకొని పాతిపెట్టారు. తలను పళ్ళెంలో పెట్టుకొని ఆ యొక్క తన తల్లి దగ్గర తీసుకెళ్ళి ఇచ్చింది. ఈ సంగతిని యోహాను శిష్యులు యేసు దగ్గర చెప్పారు. అక్కడి నుండి యేసు ఒంటరిగా ఈ యొక్క సంగతి తెలుసుకున్న తర్వాత అరణ్య ప్రదేశంలోకి వెళ్ళాడు. ఈ విషయం తెలుసుకున్న జనసమూహము తన వెంటపడి కాలినడకతో వెళ్ళిరి. యేసు వారందరిని చూచి కనికరపడి అనారోగ్యములతో రోగాలతో బాధపడుచున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరిచాడు. శిష్యులు అన్నారు, చీకటి కావస్తుంది, అసలే ఇది అరణ్య ప్రదేశము, ఇక్కడ తినుటకు ఏమీ దొరకవు. అందుకని జనసమూహమును పట్టణముకు వెళ్ళి భోజనం చేయడని చెప్పి ఆజ్ఞాపించమని యేసుతో చెప్పి ఉన్నారు. అందుకు యేసు శిష్యులతో, మీ దగ్గర ఏమీ ఉన్నవి అని అడగగా 5 రొట్టెలు కొన్ని చేపలు ఉన్నవని వారు ఉత్తరం ఇచ్చారు. అందుకు యేసు వాటిని ఆశీర్వదించి అనగా స్తోత్రము చెప్పి విరిచి ప్రతి ఒక్కరికి పంచెను. వారిలో తిన్నవారు స్త్రీలు పిల్లలు కాకుండా 5,000 మంది పురుషులుండరి. ఆ తరువాత యేసు జనసమూహమును పంపివేసి తన శిష్యులను కూడా బలవంతముగా తన కంటే ముందుగా పంపివేశాను. తను ఏకాంతముగా ప్రార్థన చేయుటకు అరణ్యంలోనికి వెళ్ళాను. ఇంచుమించు 4 గంటలు సమయంలో యేసుక్రీస్తు వారు సముద్రపు ఒడ్డుకు రాగా ఓడ శిష్యులు ఉన్నది చాలా దూరం వెళ్ళిపోయింది. ఆ ఓడ అలలతో కొట్టుబడుతుంది. అప్పుడు యేసుక్రీస్తు నీళ్లు మీద నడుచుట శిష్యుల దగ్గరకు వెళుచుండగా శిష్యులు భయపడి వారు అది భూతం అనుకొని భయపడ్డారు. కానీ యేసు వారికి ధైర్యము చెప్పి, నేనే, భయపడకము అని వారితో చెప్పాను. అప్పుడు పేతురు ధైర్యం తెచ్చుకొని యేసుతో ఈ మాట, నేను కూడా నీళ్ళ మీద నడిచి నీ దగ్గరికి వస్తాను ప్రభువా, నాకు సెలవిమ్మని పేతురు అన్నాడు. అందుకు యేసు ప్రభువారు, అయితే రా అని చెప్పి ఆయన ప్రత్యుత్తరం ఇవ్వగా పేతురు 2 అడుగులు వేయగానే పక్కనే గాలిని చూచి అలలను చూచి భయపడ్డాడు. అందుకని నీళ్ళలో పడిపోయాడు. అప్పుడు యేసు చేయందించి తను పైకి లేపి, అల్ప విశ్వాసి ఎందుకు సందేహించున్నావు అని అడిగాడు. మనలను కూడా దేవుడు అడుగుతున్నాడు, విశ్వసించినప్పుడు ఎందుకు మీరు సందేహిస్తున్నారు? ప్రతి ఒక్కటి నేను చేయగలను నమ్ముచున్నారు కదా, మరి ఎందుకు మీరు సందేహిస్తున్నారు? సందేహించకూడదు. ప్రతి ఒక్కటి దేవుడు సమకూరుస్తాడు. ప్రతి ఒక్కటి దేవుడు మీకు అందిస్తాడు. మనము సందేహించకుండా పూర్తి విశ్వాసం అనగా మనకి సాధ్యము కాదు ఈ పని అని దేవునికి అప్పచెప్పినప్పుడు దేవుడు మనకు ఆ యొక్క పనిని సంపూర్ణంగా పూర్తి చేసి మన చేతికి అందిస్తాడు.
గొప్ప ఆశీర్వాదముతో మనం నింపుతాడు. మనం విశ్వాసం కలిగి ఉందాం, లోకాన్ని జయిద్దాం, క్రీస్తు ప్రేమలో ఎదుగుదాం. ఆమేన్.